ఫ్రెండ్స్, వాలీశ్వర దేవాలయం మన చిత్తూరు జిల్లాలో రామసముద్రం దగ్గరలో ఉంది. ఇది రామసముద్రం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చంబకూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో, మదనపల్లి నుండి అయితే 35 కిలోమీటర్ల దూరంలో ఈ వాలీశ్వర దేవాలయం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాలి శివలింగాన్ని ప్రతిష్ఠించిన చోటు అంటే వాలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వెళ్దాము. ఇక్కడ దారి వచ్చేసి బండపైన నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయో అసలు. చూడండి మొత్తం రాళ్ళే ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఆ రాళ్ళు పైనే వెళ్ళాలి టోటల్గా. అంటే ఇది దాటితేనే వస్తుందన్నమాట టెంపుల్. చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో స్టోన్స్ అయితే. ఇక్కడ ఎంత ఎక్కినా మెట్లు అయితే రావట్లేదు ఫ్రెండ్స్. మొత్తం వచ్చాయి చూడండి, మొత్తం ఆ బండలోనే చెక్కారు ఫ్రెండ్స్ మెట్లను అయితే. చూడండి స్టోన్స్ అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఆ కొండలు చూడండి, ఆ చుట్టూ వాతావరణం చూడండి, హైలైట్ ఉంది అసలు. ఇక్కడికి సమ్మర్లో అస్సలు వెళ్ళలేం ఫ్రెండ్స్. చూడండి మొత్తం రాళ్ళు. చూడండి ఎంత స్లోప్గా ఉందో ఆ కొండ కూడా. స్లిప్ అయిందంటే ఇంక అంతే. ఇంకా చూడండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, చూడండి ఆ కొండలు చూడండి, ఆ చుట్టూ ఉన్న వాతావరణం చూడండి, హైలైట్ ఉంది అసలు. ఈ కొండ దాటితే మనకి టెంపుల్ వస్తుందన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఎక్కడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి చుట్టూ కొండలు, మొత్తం వాతావరణం కూడా సూపర్ ఉంది. కొండ మాత్రం చాలా స్లోప్గా ఉంది. ఇక్కడ నుంచి చూడడానికి సీనరీ చాలా బాగుంది చూడండి. ఇదే సీనరీ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఆ చెట్లు, ఆ చుట్టూ మొత్తం గ్రీనరీ హైలైట్ ఉంది. ఇక్కడికి చాలా మంది కూడా వస్తున్నారు. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తున్నారు దర్శించుకోవడానికి. ఇక్కడ చూడండి ఈ బండ పైన ట్రాక్టర్ కూడా వెళ్తుంది. నడవడానికే కష్టంగా ఉంటే వీడు అతి తెలివైనోడు ట్రాక్టర్ కూడా తీసుకొని పోతున్నాడు.
చూడండి ఇక్కడ కోనేరు కూడా ఉంది. సమ్మర్ కాబట్టి ఇక్కడ అంతగా వాటర్ కూడా లేవు. ఈ కొండపైన మొత్తానికి వాటర్ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కొంచెం నీడ కోసం పెట్టినట్టుంది అది. చూడండి దారి అయితే మరీ దారుణంగా ఉంది. మొత్తం ఇంకొంచెం దూరం వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. చూడండి ఈ రాళ్ళు, ఈ దారి అసలు ఇక్కడ జంతువులు కూడా ఉంటాయి, జాగ్రత్త. ఇదేమన్నా చూడండి ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు సూపర్ ఉంది చెట్టు చూడడానికి మాత్రం. దగ్గరకు వచ్చేసాం, మనం గుడి దగ్గరకు వచ్చేసాం. ఇంక ఇది ఎక్కితే వచ్చేసినట్టే అనమాట. ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో భక్తులు. టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా? టోటల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం మనం. మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఈ టెంపుల్కి వెళ్ళి దర్శించండి ఫ్రెండ్స్.